ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉందో కూడా రైతులతో మాట్లాడి వారి పరిస్థితి ఏంటో తెలుస్తుంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, రైతుల మాటల్లోనే విందాం రండి. కూటమి ప్రభుత్వం ఏర్పడై 6 నెలలు దాటిపోయి 7 నెలలు అయిపోయింది కూడా. ప్రభుత్వం ఏర్పడినాక ఎలా ఉంది పరిస్థితి? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం మీ పరిస్థితి? రైతు వారీగా మీ పరిస్థితి ఎలా ఉంది? సరే అది ఈ ప్రజా దర్బార్ ఏమో కానీ ఇవన్నీ ఏమో కానీ మమ్మల్ని మాత్రం సంఖ నాకిచ్చేస్తున్నారండి. దాదాపు మా చేను దగ్గర మొదలుకొని ఈ ధరణ నర్సరీ దాకా కూడా బారుకి బాత్రూములకు వెళ్ళటము, తాగే సీసాలు పడేయటము ఈ ప్రజా దర్బార్కి వచ్చిన వాళ్ళు ఈ ఆగం చేస్తున్నారండి. దీని గురించి చర్య తీసుకుంటారని చంద్రబాబు గారిని కలుద్దామంటే దాన్ని కలవనీరు. పోలీసు వారికి చెబితే వాళ్ళు చర్య తీసుకోరు. చంద్రబాబు గారు వెళ్ళేమో కట్టేదారిన మా భూములు, దాని పక్కన గ్రౌండ్, ఆ గ్రౌండ్లో కార్లు ఇవన్నీ పెడతారు. వచ్చేసి ఏం చేస్తున్నారంటే మా చేను దగ్గర కూర్చున్న వాళ్ళు కూర్చోకుండా లోపలికి వెళ్ళిపోయి సోతా పోయినట్టు పోయి పిందలు కానీ ఆకులు కానీ తీసుకొచ్చేస్తున్నారు. బాత్రూములకు కూడా దానికే వెళ్తున్నారు, దాంట్లోనే వెళ్తున్నారు. రైతు పరిస్థితి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? అలా బాగాలేదండి, బాగాలేదు అసలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటా చేశాడు, ఆయన కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఈయన ఒక లెక్క చెప్పాలంటే ఆయన కన్నా ఎక్కువ చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఏమో కబ్జా చేశాడు, ఈయన కబ్జా చేయకుండా ఆ భూ చట్టమని ఆ చట్టాలని ఈ చట్టాలని మమ్మల్ని మాత్రం నరకం చూపించేస్తున్నాడండి ఆయన. దీనివల్ల మాకు ఈయన మంచి చేసింది ఏమి లేదండి. నాకు తెలిసి ఈయన మంచి అయితే ఏమి చేయలే. రైతులకు 5 సంవత్సరం అన్నాడు. దేశానికి ఎన్ని ముక్క రైతు అంటారు. ప్రతి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే లేదా పదవిలో రావాలనగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే దేశానికి ఎన్ని ముక్క రైతు అంటాడు. ఆ రైతు నడ్డే ఎరగొడుతున్నారు వీళ్ళు. దానివల్ల వీళ్ళు ఏమీ కూడా మాకేమి చేయట్లా. ఒక మందు గట్ట సబ్సిడీ లేదు, డిప్పు బయటలు లేవు, సోలార్ ఇస్తా ఉన్నారు, సోలార్ లేదు, ఇవి ఏమి లేవండి చెప్పటానికే. కానీ వీళ్ళు మాత్రం ఏది చేయట్లేదు. దానికి తోడు ఏదో ఈ భూములు తీసుకుంటాం, అవి తీసుకుంటాం, ఇవి తీసుకుంటాం అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు వరకు 60,000 ఎకరం వచ్చిందన్నారు రాజధానికి. దాన్ని వీళ్ళు ఏం చేశారనేది ఏం చెప్పరు. ఎంచేడు భూమి ఇమ్మంటాడు, ఇచ్చేస్తే ఇవన్నీ తీసుకుంటే పోయినసారి చంద్రబాబు గారు తీసుకున్నాడు 60,000 ఎకరం. ఆయన వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చూస్తున్నా బట్టి నేనేం చేయను అన్నాడు. అది బాగానే ఉంది, చేయను అన్నాడు, బాగానే ఉంది, అసలు వదిలే ఆయన్ని. మరి ఈయన వచ్చి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? ఏళ్ళు కాదు, ఎన్ని నెలలు అయింది. ఇన్ని నెలల్లో అసలు ఏం చేశాడు ఈయన? నాకు తెలిసి అయితే ఈ 5 ఏళ్ళలో ఏం అవదండి, 5 ఏళ్ళలో ఏం అవదు. నేను చూస్తూ ఉంటున్నా కదా, నాకు తెలిసి నా అనుభవంతో నేను చెబుతున్నా. నాకన్నా ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏం బయటపడతలా. నాకు తెలిసింది కాబట్టి నాకు అనుభవంతో నేను చెబుతున్నా. ఈ 5 ఏళ్ళలో మాత్రం ఆయన రాజధాని కట్టడం మొదలయ్యేది కూడా నేను అనుకుంటున్నా. అది చేసేవాళ్ళు అయితే ఈ లోపే మొదలయ్యాలి. మరి ఆయన ఊపేమో ఆ రకంగా కనబడతలే మాకు ఇక్కడ ఏమి.